తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో భారీ ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్దాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారంటూ హరీష్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. తద్వారా మనము పెద్ద ఎత్తున పంటలకు సాగునీరిచ్చి వ్యవసాయ విస్తరణ జరిగింది. దేశంలోనే అత్యధిక వరి పంట పండే రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణను మార్చిన విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయాం. అందువల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల మెయింటెనెన్స్కు కనీసం ఒక 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘంను కోరాం. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, కర్ణాటకకి ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు. తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరాం. హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేసినారు. మల్లన్న సాగర్కి వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ళ, ఎల్లంపల్లి నీళ్ళ, మీరే జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఆ నీళ్లు ఎక్కడికి వచ్చినాయి? మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తలేను. పెద్దపల్లికి వెళ్ళినా, సిద్దిపేటకి వెళ్ళినా, కరీంనగర్కి వెళ్ళినా, కోదాడకి వెళ్ళినా, వరంగల్కి వెళ్ళినా కాళేశ్వరం నీళ్లు మీతోటే మొదటి పాదాలు గడుగుతామని చెప్పినటువంటి విధంగా అబద్ధం చెప్తలేము. ఇంజనీర్ గారు ముఖ్యమంత్రి గారు వచ్చి రిడిజైనింగ్ పేరు మీద చేపట్టినటువంటి కార్యనిర్వాహకం వల్ల జరిగిన నష్టం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిన తర్వాత తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది.